మేము పాకిస్తాన్ తో ఉంటామని చెప్పారు. అవును, ఆ తర్వాత సీజ్ ఫైర్ వైలేషన్ మొదలైంది చూడండి మీరు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఇది ప్రధానంగా, కాబట్టి చైనా భూమిక అన్నది ప్రధానం. ఇప్పుడు పాకిస్తాన్ కి అమెరికా కన్నా చైనా చాలా ముఖ్యం, చైనాకు పాకిస్తాన్ చాలా ముఖ్యం. ఎందుకంటే వాళ్ళ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కావచ్చు, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కావచ్చు, ఇవన్నీ కూడా పిఓకే నుంచి వెళ్తాయి. కాబట్టి ఇప్పుడు పిఓకే కనుక భారతదేశం స్వాధీనం చేసుకుంటుంటే పాకిస్తాన్ కన్నా కలలన్నీ కూడా అక్కడే ఆగిపోతాయి. అందువల్ల చైనా అన్నది పాకిస్తాన్ కు దగ్గరవుతూ ఈ విధంగా వాళ్ళను రెచ్చగొడుతోంది. కాబట్టి రేపు చర్చల విషయంలో గాని, సీజ్ ఫైర్ వయలేషన్స్ లో గాని చైనా చాలా ప్రధానమైన భూమిక పోషించబోతుంది. ఇది మనం గమనించాల్సిన అంశమని నేను అనుకుంటాను. ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు దయచేసి. సంజయ్ గారు, మోదీ గారు ఇచ్చిన ఈ ఇందాక మాట్లాడిన దాంట్లో అది నాకెందుకో మోదీ సందేశం అనడం కంటే ఎవరికి చెప్పాలో వాళ్ళకి డైరెక్ట్గా, సూటిగా, సుత్తి లేకుండా ఇండైరెక్ట్గా కొందరికి, డైరెక్ట్గా కొందరికి ఒక వార్నింగ్ ఇచ్చేసినట్టే కనబడుతోంది. మన మీద ఉగ్రవాదం పేరుతో వస్తున్న పాకిస్తాన్కి సహకరిస్తున్న దేశాలకి చెప్పేశారు కదా. సో దీని ప్రభావం ఎలా ఉండే అవకాశం ఉంది? అవునండి, సందేశం కంటే హెచ్చరిక లాగా ఉంది. అది క్లియర్ గా తెలుస్తోంది. నాకు ఒకటి నచ్చినది ఏంటంటే, అంటే చాలా చక్కటి స్పీచ్ ఇచ్చారు ఆయన. వాటిలో ఒక అంశం ఏంటంటే గ్లోబల్ లింక్స్ చూపించారండి పాకిస్తాన్ టెర్రరిజానికి. ఉదాహరణకి భవల్పూర్, ముర్దికే ఇవన్నీ గ్లోబల్ టెర్రరిజం యూనివర్సిటీస్ అన్నారండి. అంటే ఉగ్రవాదానికి విశ్వవిద్యాలయాలు, ప్రపంచవ్యాప్తంగా ఈ స్టూడెంట్స్ ని సప్లై చేస్తున్న పాకిస్తాన్ అటువంటి స్థావరాలను మేము కొట్టామని ఇండైరెక్ట్ గా చెప్పడం జరిగింది. క్లియర్ గా కూడా చెప్పారు. సెప్టెంబర్ 9/11 అమెరికాలో కానివ్వండి, లేదా లండన్ ట్యూబ్ బాంబింగ్స్ కానివ్వండి, వివిధ చోట్ల ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఇటువంటి ఉగ్రవాద చర్యలు తీసుకున్నారో అవన్నీ కూడా ఈ ప్రాంతాల నుంచి వచ్చినవే అని. అంటే ఇండైరెక్ట్ గా ప్రపంచానికి, ముఖ్యంగా వెస్ట్రన్ లిబరల్ డెమోక్రసీస్ కి ఏం చెప్తున్నారంటే ఆయన, ఈ ఉగ్రవాద పోరు మన ఇద్దరిది ఒకటే, మీరు పెద్దగా పట్టించుకోకపోయినా ఇది మీకు లాభం అవుతుంది, సో మీరు ఇది గుర్తించండి, సో పాకిస్తాన్ మీద ఎక్కువగా ఒత్తిడి తీసుకురండి అని ఇండైరెక్ట్ గా చెప్పడం జరిగిందండి. అది నా ఉద్దేశంలో చాలా క్లియర్ మెసేజ్ వెళ్ళింది. రెండోది, మీరు చెప్పినట్టు ఆపరేషన్ సింధూర్ ఇదికి విరామం మాత్రమే అనే పదం వాడలేదండి. టెంపరరీ పాజ్ అన్నది రాలేదు, కానీ పాకిస్తాన్ ప్రవర్తన మీద ఆధారపడి ఉంది అని చెప్పారండి. సో అగైన్ మీరు చెప్పినట్టు ఇది ఒక హెచ్చరిక లాగా ఉంది, మెసేజ్ లాగా లేదు. తర్వాత అందరూ చెప్పినట్టు ఆయన ట్రేడ్ టాక్స్, అంటే వాణిజ్యం, తర్వాత టెర్రరిజము లేదా నీటిపారుదల, రక్తము ఒకటేసారి వెళ్ళవు, ఒకటే చోట ఉండవు అని క్లియర్ గా చెప్పడం జరిగిందండి. ఓవరాల్ చూస్తే కనుక ఇట్స్ అ వెరీ క్లియర్ మెసేజ్. కేవలం నా ఉద్దేశంలో డొమెస్టిక్ ఆడియన్స్ కే కాదండి, ఇంటర్నేషనల్ ఆడియన్స్ కూడా ఇది అడ్రస్ చేసింది. అంటే హిందీలో ఇచ్చిన దాన్ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేస్తారు, వివిధ భాషల్లో ట్రాన్స్లేట్ చేసి మిగతా దేశాలు కూడా చూసుకుంటే, అందులోనే ఇందాక వక్తలు చెప్పినట్టు మేడ్ ఇన్ ఇండియా గురించి మాట్లాడటం కూడా ఏంటంటే, ఈ రోజు ఇండియా ఒక డిఫెన్స్ ఇంపోర్టర్, అంటే ప్రపంచంలోనే అత్యధికంగా ఆర్మ్స్ ని ఇంపోర్ట్ చేసుకునే దేశం ఏదైనా ఉందా అంటే అది ఇండియా అండి. కానీ అయినప్పటికీ ఈ మధ్య కాలంలో, గత కొద్ది కాలంలో గణనీయమైన మార్పు చూస్తున్నాము. మనం డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ కూడా చేస్తున్నాం. ఈ యుద్ధం ద్వారా మనం ఏం చెప్తున్నాం అంటే ప్రపంచానికి, మేము సొంతంగా తయారు చేసుకోగలుగుతున్నాం, మా కాళ్ళ మీద మేము నిలబడగలుగుతున్నాం. అంటే రేపు పొద్దున్న వేరే వెస్ట్రన్ దేశాలు ఎవరన్నా మీకు డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఇవ్వము, మీరు పాకిస్తాన్ తో ఇలా బిహేవ్ చేయండి, అలా బిహేవ్ చేయండి అంటే వాళ్ళకి ముందుగానే ఆయన ఏం చెప్తున్నారంటే, మీరు డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా అవసరాలు మా ఉంటాయి కాదనట్లే, కానీ మేము కూడా ఎదుగుతున్నాము అని చెప్పారండి. ఒక విధంగా గ్లోబల్ మార్కెట్ క్రియేట్ చేయడం కూడా జరుగుతోంది. ఓవరాల్ గా చూసుకుంటే ఒక మంచి హెచ్చరిక. అట్ ది సేమ్ టైం భారత ప్రజలకి ఈ అంశం గురించి ఎలా ఆలోచించాలో చెప్పారండి, క్లియర్ గా చెప్పడం జరిగింది నా ఉద్దేశంలో. సంజయ్ గారు, ఇక్కడ లక్ష్మణ్ గారు అండ్ సంజయ్ గారు అండ్ శ్రీనివాస్ గారు అండ్ మధుసూదన్ రెడ్డి గారు, ఇక్కడ ఒక చాలా కీలకమైన పాయింట్ ఉంది. శనివారం మధ్యాహ్నం వరకు